మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా గాయత్రి గారి వెర్షన్ తీసుకుందాం. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, స్పీకర్స్ లో మీద ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ అండ్ ఆల్సో 99 వీక్షకులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఓకే, పెద్ద ఎత్తున ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అంశాలు ఒకటి, అంబటి రాయుడు పార్టీ నుంచి నేను పార్టీలో ఉండదలుచుకోలేదని చెప్పి జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే కనీసం 1 month కూడా ఆయన లేకుండా వెంటనే ఆయన రిటర్న్ అవ్వడం. మరొక వైపు కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీని వీడుతున్నానని రాజీనామా ఎంపీ పదవికి చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతుండడం ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ డిబేట్ అయ్యేలోపు నాకు తెలిసి వైసీపీలోంచి ఇంకో 2 వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోకళ్ళు, మధ్యాహ్నం లంచ్ కోకళ్ళు, ఈవినింగ్ స్నాక్స్ కోకళ్ళు, నైట్ డిన్నర్ కోకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు పార్టీని. మరి వాళ్ళకు కూడా నమ్మకం పోయిందా, లేకపోతే సీట్లు రాక కొంతమంది సీట్లు అడ్జస్ట్మెంట్ వల్ల కొంతమంది వెళ్ళిపోతున్నారా, లేకపోతే జగన్ నమ్ముకొని మళ్ళీ ఇంకో 20 కోట్లు 30 కోట్లు నష్టపోవటం తప్పించి ఇక్కడ గెలిచేది లేదు, జనాల నుంచి చీత్కరించుకుంటాం అని చెప్పి వెళ్ళిపోతున్నారో తెలియదు. కానీ అంబటి రాయుడు మాత్రం అసలు సెన్సేషన్ అండి. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకి ఇది షార్టెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటా. అలా గ్రీస్ లోకి వెళ్ళాడు లేదు, ఆయనకి రిటర్న్ తిరుగుటప్పాలా మళ్ళీ వెనక్కి వచ్చేసాడు గోడకు కొట్టిన బంతిలాగా. సో చూద్దాం మరి. ఇంకా మీరు అన్నట్టు కేశినేని నాని గారి ఇష్యూ చూసుకుంటే వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే 2 సార్లు సిట్టింగ్ ఎంపీ. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరికైనా మా పార్టీలో మాతోనే కొనసాగుతారు అని అనుకున్నాము. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన చెప్పారు కదా, బాస్ ఏం చెప్తే అది వింటాను నేను, సరే ప్రస్తుతానికి నాకు పని లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అంటున్నారు. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో మేము కూడా వెయిట్ చేసి చూస్తున్నాం అంతే. అలీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే ఎన్నికల బరిలోకి సర్వం సిద్ధం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద నుంచున్న ఆశ్చర్యపోనవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఆయనది రాజమండ్రి స్వస్థలం. సో ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రాయలసీమ కూడా ట్రై చేస్తున్నారని. ఒకవేళ అదే జరిగితే ఆయన ప్రభావం ఏమైనా ఇబ్బంది పడుతుందా మిమ్మల్ని, మీ పొత్తుల్ని? అంటే ఇప్పుడు మీరేంటి అలీ గారు వచ్చి రేపు పొద్దున ఎక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు కొన్ని ఓట్స్ వస్తాయి కదా అని. అంటే నేను అనేది ఒక్కటి కాదని, ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది కదా. ఒక సినీ నటుడు వచ్చారు అంటే కొన్ని ఓట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అది ఎన్ని చీలినట్టే కదా. అంతకుముందు కూడా చాలా మంది సినీ నటులు వచ్చారు కదండి. టీడీపీ పార్టీలో ఉన్నారు, నెక్స్ట్ వైసీపీలో ఉంటుంటారు, అంతకుముందు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. ఎన్ని ఓట్లు చీలినా ఏం జరిగినా సరే గెలిచే పార్టీ ఎట్టికేలకి గెలిచి తీరుతుంది. ఇప్పుడు అలీ గారిని చూసుకుంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి వచ్చినా కూడా నాకు గుర్తున్నంత వరకు ప్రతి స్టేజ్ మీద, ప్రతి మూవీ ప్రీ రిలీజ్ కానీ ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద పవనే ప్రాణం, పవనే తన ప్రతి సినిమాలో నాకు రోల్ ఇప్పిస్తాడు అని చెప్పి ఎంతో కృతజ్ఞతగా ఉన్న అలీ గారు మరి ఈ రోజు బయటకు వచ్చి రేపు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినప్పుడు ఆయనకి ఎందుకు ఓటు వేయాలి, పవన్ కళ్యాణ్ కాదనుకొని ఆయనకి ఎందుకు ఓటు వేయాలని మరి ఏం చెప్తారో నాకైతే వినాలనే ఉంది. ఐఎమ్ సీరియస్లీ క్యూరియస్. ఎందుకంటే మొన్నటిదాకా పొగిడి దేవుడు సూర్యుడు పవన్ కళ్యాణ్ చాలా మందికి జీవితం ఇచ్చాడు, ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులకి ఎవరికి అవసరమైనా సరే హెల్ప్ చేశారు, నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఈ రోజు దాకా అని చెప్పిన ఈయనే ఆయన నోటితోనే రేపు వచ్చి పవన్ కొద్దు ఓటు నాకు వేయండి అని చెప్పడానికి మరి ప్రత్యక్షంగా వచ్చి జనసేనకి అగేన్స్ట్ గా మాట్లాడడానికి మరి ఆయన దగ్గర ఏ పాయింట్స్ ఉంటాయో నాకైతే ఐడియా లేదు. ఎలా జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ కన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప స్థానంలో పెట్టి మాట్లాడతారో మరి చూడాలి. ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ టు నో. బట్ మీరు అన్నట్టుగా ఆలీ వస్తే పోతే ఓట్స్ నేను చెప్తాను. అంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు పైన ఉన్న దేవుడు అంటే దేవుడు పక్కన పెడితే పైన ఉన్న రాజశేఖర రెడ్డికి దిగి వచ్చి ఈ రోజు పోటీ చేసినా ఆ పార్టీని ఎవరూ కాపాడలేరండి. చీలితే ఇంకో 10 ఓట్లు ఎక్స్ట్రా చీలితే ఏమో కానీ చీలినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దానికి మించిన ఓట్లు, దానికి 10 రెట్లు ఎక్కువ ఓట్లు అంటే మా టీడీపీ జనసేన దానికి పొత్తుకి వస్తుందని చెప్పి నమ్ముతున్నాం. 100% జరిగి తీరుతుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ గాయత్రి గారు? అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే మీరు ఏపీలో ఉండుంటే మీకు తెలిసి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని చెప్పి. ఏపీలో ఉండి మీరు పబ్లిక్ లో తిరుగుతూ ఉండుంటే పబ్లిక్ పల్స్ తెలుసుంటే ఈ రోజు పబ్లిక్ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఎదుర్కొనే ఇబ్బందులు మీరు ఇప్పుడు చూసుకుంటే వైసీపీ పార్టీ వచ్చాక అంగన్వాడీల నుంచి, చెత్త వర్కర్ల నుంచి, టీచర్స్ నుంచి, లేకపోతే వాలంటీర్లు కూడా ఆఖరికి నిరసన తలపిన వాళ్ళు నేను అంటుంది వాళ్ళ పార్టీ నమ్ముకొని మోసపోని కమిటీ లేదు, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ లేదు. గాయత్రి గారు కాదండి, వినండి, మీరు ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటారు. మేమైతే అండర్ గ్రౌండ్ లో లేము, అజ్ఞాతవాసంలో అస్సలు లేము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి మాకు ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి. చాలా కీలకమైన రోల్స్ లో ఉన్నాం మేము. ఆ ఏపీలోనే తిరగనవసరం లేదు, రోడ్ల మీద తెలిస్తే తెలియదు కదా. వార్తల రూపంలో మేము సేకరించేవన్నీ కూడా ఇన్డెప్త్ గా ఉంటాయి కదండి.
ఏమంటే మీరు వార్తల రూపంలో ఎంతమందిని కలుస్తారు, ఎంతమంది దగ్గర తీసుకుంటారో తెలియదు కానీ వాస్తవంగా ఇక్కడ ఉంటే ఈ రోజు మీరు అక్కడ కూర్చొని మీరు కూడా జగన్ అమరాబుద్ధులు తింటా ఉండేవాళ్ళం. ఇక్కడ ఉండే కండిషన్స్ కానీ, రోడ్లు కానీ, సరే, నన్ను అందులో ఇరికించొద్దు. చెప్పిన హామీలు కానీ, మోసపోయిన దానికి కానీ, ఏదైనా కానీ, అంటే ఈ రోజు ఒక ఎంప్లాయీకి శాలరీ పక్కన పెడితే, ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని పక్కన పెడితే, శాలరీ కూడా 1వ తారీఖు రావట్లేదు. కొన్ని ఆల్ సేవింగ్స్ ఉన్న అకౌంట్ కూడా వాళ్ళ చేతిలో లేవు డబ్బులు కూడా అన్న పరిస్థితికి రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఏం చేశారని వచ్చింది అని చెప్పి అందరికీ, ఆ పబ్లిక్ అందరికీ తెలుసు. క్లారిటీ ఉంది కాబట్టి చెప్తున్నా. అంత కాన్ఫిడెంట్ Okay. ఎందుకు చెప్తున్నారంటే అంతే, అది అంత జగనన్న మీద నమ్మకంతో చెప్తున్నా, ఆయన చేసిన పాలన మీద నమ్మకంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. దేవుడు దిగొచ్చినా సరే ఆ పార్టీని కాపాడలేరండి. అది యేసుప్రభు దిగొస్తారో ఇంకెవరు దిగొస్తారో తెలియదు కానీ ఎవరు వచ్చినా సరే ఆ పార్టీని అయితే కాపాడలేరు. అది ఓకే ఓకే, ఒక 1 మినిట్ అండి. Yeah. మనతో పాటుగా కీర్తన గారు కూడా జాయిన్ అయ్యారు. కీర్తన గారు నమస్తే. నమస్తే వర్మ గారు.